హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్. నేను మీషోలో మా బాబుకి బుక్స్ అనేది కొన్ని ఆర్డర్ ఇచ్చాను. అవి అయితే చాలా బాగున్నాయి. నేను రేటింగ్ కూడా 5/5 ఇచ్చేసాను. మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డ్రాయింగ్ బుక్, సెకండ్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ బుక్, థర్డ్ వచ్చేసి మ్యాథ్స్, ఫోర్త్ వచ్చేసి నెంబర్స్. ఈ బుక్స్ నేను ఇప్పుడు ఒక్కోటి రాసి ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను అన్నమాట. నాకు వచ్చేసి ఒక ఎరేజరు అలాగే ఒక ఖాళీ పెన్ ఇచ్చారు. దాంట్లోకి వచ్చేసి 10 రీఫిల్స్ ఇచ్చారనమాట. మనం వేరే పెన్తో రాసినా కూడా అది ఎరేజ్ అవ్వకుండా అలా ఉండిపోద్ది. ఈ పెన్తో రాస్తే మాత్రమే ఈ బుక్ వర్కౌట్ అవుద్ది. నేను ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ బుక్ చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్లస్ అండ్ సెకండ్ పేజ్ వచ్చేసి మైనస్ అలా ఇచ్చారు. ఇవి వచ్చేసి టేబుల్స్, పిల్లలకి ఫోన్ నుంచి అట్రాక్షన్. నేను ఇప్పుడు మీకు రాస్ అనేది చూపిస్తాను. వాళ్ళు ఇచ్చిన రీఫిల్స్ ఇవి నేను పెన్లో ఫుల్ చేసి మీకు రాస్తున్నాను చూడండి. నేను వీడియో లాస్ట్లో మళ్ళీ ఎలా ఎరేజ్ అయిపోతాయో నేను చెప్తాను. ఈ బుక్స్ అనేది రీయూజబుల్, మీరు ఎన్నిసార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు. పేజెస్ చింపి పాడేస్తే తప్ప ఈ బుక్స్ మీరు ఎన్నిసార్లు రాసినా కూడా లాస్ట్కి అది ఎరేజ్ అయిపోద్ది అనమాట. నేను వీటిని చూసి తీసుకున్నాను, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నేను వీడియో లాస్ట్కి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇటు చూడండి, ఇప్పుడు మామూలుగా అయితే ఈ పిల్లలకి అండర్స్టాండ్ అవ్వవు, కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది ఇచ్చారు. 1+1 ఎంత అంటే పిల్లలు ఈజీగా 2 చెప్పేస్తారు. ఒకటి ఎంత అవుద్దంటే అలాగ అన్నీ ఇచ్చారు. ఈ సైడ్ పేజ్ చూడొచ్చు, వాళ్ళు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 3 పాయింట్స్ ఇచ్చారు. అన్ని డీటెయిల్ గా ఇచ్చారు. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ 3. మీరు దీన్ని చదివితే ఈ బుక్ కి ఎలా యూజ్ అవుద్ది అనేది అర్థమైపోద్ది. అలాగే లాస్ట్ పేజ్ లో కూడా మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి, నేను చూపిస్తాను. ఇక్కడ అంటే ఏ సైడ్ నుంచి రాయొచ్చు అండ్ అప్ అండ్ డౌన్స్, లెఫ్ట్ రైట్ అన్ని పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు అనమాట. ఈ బుక్ చాలా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ టేప్ మీకు ఏ అయితే పాయింట్స్ ఇచ్చారో ఈ టేప్ దానికి ఆపోజిట్ గా అక్కడ చదువుకున్నాయన్ని ఇక్కడ రాసేలాగా వాళ్ళ మొత్తం ప్లానింగ్ బాగా చేశారు బుక్. ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ బుక్ అండి, ఇంగ్లీషు సెకండ్ బుక్ అన్నమాట. దీంట్లో కూడా సేమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇచ్చారు. నేను ఇప్పుడు దీన్ని కూడా మీకు రాసి చూపిస్తాను. ఈ బుక్ అనేది మీరు ఇలా రాసేసి కొంచెం హెయిర్ కవనివ్వండి, లేకపోతే వీళ్ళు ఎరేజర్ ఇచ్చారు కదా దీంతో అన్నా రబ్ చేసేస్తే అది మొత్తం కంప్లీట్ గా పోతుంది. ఈ పేజ్ మీద మీరు ఎక్కడ రాసినా కూడా కంప్లీట్ గా ఎరేజ్ అయిపోద్ది అనమాట, అస్సలు ఉండదు. కావాలంటే మీరు ఆర్డర్ తీసుకుని దాన్ని బాగా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బాబు అయితే కొంచెం ఫోన్ మానేశారు ఈ మధ్యన. ఈ బుక్ వచ్చాక ఇంకా మానేసి ఈ బుక్స్ చాలా బాగా నచ్చినాయి అని చెప్పాడు. అన్ని ఎరేజ్ అయిపోతున్నాయని. నాకు కూడా ఈ బుక్ చాలా బాగా నచ్చింది. ఎవరైతే పిల్లలు ఫోన్కి ఎక్కువ ఎడిట్ అవుతారో ఆ పిల్లలకి ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా యూజ్ చేయండి. దీనికి కూడా సేమ్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. అలాగే దీని బ్యాక్ అయితే ఫ్యామిలీ ఇచ్చారు, గ్రాండ్ మా, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ అని. ఇది వచ్చేసి థర్డ్ బుక్ అండి. నేను మీకు చెప్పాను కదా మొత్తం 4 బుక్స్ ఇచ్చారని. ఇది వచ్చేసి థర్డ్ బుక్. ఇది వచ్చేసి డ్రాయింగ్ అనమాట. నేను ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు ఇందులో. మీరు చూడొచ్చు, ఫస్ట్ చిన్ని ఇచ్చేసి తర్వాత దాని పక్కన మనకి ఇక్కడ ఒక డ్రాయింగ్ ఇచ్చి దానికి చూజ్ అయ్యి 1, 2, 3 ఆప్షన్స్ ఇచ్చి దాన్ని చూస్ చేయమని పిల్లలకి కొంచెం బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతాకి వాళ్ళకి అనేది ఇచ్చారు. ఇక్కడైతే చిన్ని డ్రాయింగ్స్ ఇచ్చారు. ఈ కూడా సేమ్ వెజిటేబుల్స్, ఇక్కడ ఉన్న ఎనిమల్స్ ని ఇక్కడ చూస్ చేసేలా ఇచ్చారు. అలాగే ఇక్కడైతే ఇది ఒక ఫుల్ ఎనిమల్ 6 పార్ట్స్ ఇచ్చి ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడ కౌంట్ చేసి రాయమని చెప్పి 2 డ్రాయింగ్స్ ఇచ్చారు. ఈ టైప్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ మొక్కలు ఇచ్చారు. ఇవి అయితే ఎనిమల్స్. ఇక్కడ ఉన్న ఎనిమల్స్ కొన్నిటిలో ఇక్కడ డ్రా చేస్తాం, అంటే ఫస్ట్ స్మాల్ నుంచి అలా కంటిన్యూ చేస్తాం. ఇందులో మీరు చూసినట్టయితే ఈ మిస్సింగ్స్ అన్నమాట. ఇందులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో చాలా వరకు లేవు. దాన్ని మీరు రౌండ్ అప్ చేయాలి ఇలాగా. ఇక్కడ బి అనేది లేదు, నేను రౌండ్ అప్ చేస్తున్నాను. అలాగే ఈ వచ్చేసి ఎనిమల్స్. ఈ మెమరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మొబైల్స్ నుంచి కూడా చాలా దూరంగా ఉంటారు పిల్లలు అనేది.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ డ్రాయింగ్ ఇచ్చారనమాట. మనకి రీఫిల్స్ ఇచ్చారు కదా, ఈ డ్రాయింగ్ ఇక్కడ మనం ఫుల్గా ఇదిగోండి నేను మీ ముందు చూపిస్తున్నాను. ఫుల్ డ్రా చేసేస్తే మళ్ళీ ఒక 5 minutesకి లేకపోతే 2 minutesకి అది మొత్తం రబ్ అయిపోద్ది. నేను మళ్ళీ ఇలా అయితే ఇక్కడైతే పిల్లలు అంటే దాంట్లో ఇప్పుడు మనం టీవీ చూపించినా ఫోన్ చూపించినా వాళ్ళు ఏది చూస్తే అదే చేస్తారు. ఇందులో కూడా అలా ఇచ్చారు. వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ అయితే చూస్తారో దాన్ని పిల్లలు చేస్తా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఈ బుక్స్ అయితే చాలా యూజ్ అని నేను చెప్తాను. ఇక్కడితో ఈ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి లాస్ట్ బుక్ అండ్ నెంబర్స్. ఇది ఇందులో చాలా బాగున్నాయి అనమాట. నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ఓపెన్ చేయగానే నార్మల్గా 1 2 3 నెంబర్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కూడా నెంబర్స్. అండ్ ఇందులో వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో అన్ని కౌంటింగ్ రాయాలన్నమాట. 10 వరకు ఇచ్చారు పిల్లలు బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతాకి. అండ్ ఈ పేజ్ వచ్చేసి మ్యాచింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు 3 ఉన్నాయి, ఇక్కడ నుంచి 3 తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఇలా పెట్టమని వాళ్ళు ఇచ్చారనమాట. ఇట్లని ఇలాగా ఇది కూడా పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతాకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో వాళ్ళకి గేమ్స్ ఆడినట్టు ఉంటుంది మనం పక్కన కూర్చొని చెప్పిస్తే. ఇది వచ్చేసి సేమ్ ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలాగా అంటే ఇది తిని ఫుడ్ అన్నమాట. ఈ తిని ఫుడ్ని దానికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు డాగ్ వచ్చేసి బోన్స్, ఇది వచ్చేసి కోల్, బనానా వచ్చేసి మంకీ, అలాగనమాట. ఇందులో వచ్చేసి కౌంట్ చేసి మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అన్నీ ఇక్కడ రాయాలి. ఇది వచ్చేసి ONE1 పిల్లలకి ప్రాక్టీస్ అవుతాకి ఒక్కోటి 6 to 5 times ఇచ్చారు. దీని మీద కూడా ఎరేజన్ ఉంది. దీన్ని రాసేస్తే ఒక 2 minutes హెయిర్కి వదిలేసినా లేకపోతే ఎరేజర్ ఎరేజ్ చేసినా నేను చెప్పాను ఇంతకు ముందే పోతుంది అని చెప్పి. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి ఇది కలిపి రాస్తామన్నమాట. మొత్తం ఉన్నది 4, ఇది వచ్చేసి 5 అలాగా. అండ్ ఇక్కడ 1 2 3 బుక్స్కి పిల్లలకి రాస్తాకి ఒక్కోటి 6 to 7 times ఉన్నాయి. అండ్ 100 వరకు కూడా నెంబర్స్ ఉన్నాయి. ఈ వచ్చేసి ఈ కూడా సేమ్ కౌంట్ చేసి రాస్తాం. ఇది వచ్చేసి పిల్లల బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతాకి వీళ్ళు ఒక థ్రెడ్ ఇచ్చారు. 3 ఎక్కడుందో కనిపెట్టాలని అందులో ఇది ఉంది. ఇది కూడా యూజ్ అండ్ త్రోనే. ఇది వచ్చేసి రీయూజబుల్. ఇక్కడ 100 వరకు మీకు ఇక్కడ 100 కంప్లీట్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఈ నెంబర్స్ వరకు వస్తే చాలా గ్రేట్. అండ్ లాస్ట్ వచ్చేసి మ్యాంగో వచ్చేసి ఫ్రూట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. కౌంట్ చేసి పిల్లల్ని ఇలా రాయమంటాం. ఈ 4th బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా నేను అనుకోకుండా తీసుకున్నాను బుక్స్. ఇవి చాలా యూజ్ఫుల్ అండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎవరైతే 1 year to 5 years 6 years లోపల ఈ 4 బుక్స్ అనేవి తీసుకున్నాను కదండి, మీకు మొత్తం ఫుల్ వీడియో తీసి చూపించాను కదా ఇప్పుడు దాకా. చాలా యూజ్ఫుల్ అండి. 1 year to 6 years ఉన్న పిల్లలకి ఇది చాలా యూజ్ఫుల్ అవుద్దండి. కంపల్సరీ తీసుకోండి. నాకైతే బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. నేను మీకు చెప్పాను కదండి వీడియో లాస్ట్లో నేను రాసినవి అన్ని చూపిస్తాను, అవి మొత్తం ఎరేజ్ అయిపోతాయని. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇటు చూడండి, నేను ఇందాక మీ ముందే ఇవన్నీ రాసాను కదా, మొత్తం ఎరేజ్ అయిపోయినాయి చూడండి. మొత్తం నీట్గా ఎరేజ్ అయిపోతాయి. ఏం రాసినా అస్సలు మీకు ఇది ఉండదు. ఇదిగోండి ఇంకో బుక్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి నేను ఇవన్నీ రాసేసాను, మీరు చూడొచ్చు ఇందాక. ఇప్పుడు నార్మల్గా మీరు చూస్తే మొత్తం ఒకటేలా ఉంది. మీరు ఈ ఎరేజర్ ఎక్కువ యూజ్ చేయవలసిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే అది ఆటోమేటిక్గా 2 minutes తర్వాత ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోద్ది కాబట్టి దీని అవసరం ఎక్కువ ఉండదు. పిల్లలు గమ్ముని తప్పులు అది రాసినప్పుడు అవసరం అయితేనే కానీ. ఇది కూడా అస్సలు ఏమీ డ్రాయింగ్ నేను మీకు చూపించానండి, అది మీకు పక్కా గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను చిన్ని ఫ్లవర్ గీసాను కాబట్టి. చూడండి నేను మొత్తం నిన్నైతే ఇది మొత్తం గీసాను, అయినా కూడా ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ బుక్ వచ్చేసి చూపిస్తాను చూడండి. నేను రాసాను ఇక్కడ, మీకు చాలా చోట్ల గీసేసాను కదా నేను. చూపిస్తాను చూడండి, ఇక్కడ లైట్గా పోతుంది.
అండ్ ఇక్కడ కూడా ఇందాక ఎంత డార్క్గా చేశానో ఇప్పుడు చూడండి లైట్గా ఇంకో 2 minutes వదిలేదు, ఎందుకంటే ఇదే నేను చేసిన లాస్ట్ బుక్ కాబట్టి. ఇక్కడ చూడండి ఇందాక నెంబర్స్ రాశాను, ఇప్పుడు ఏమీ లేవు. లైట్గా పోయింది, ఇంకో 2 minutes ఆగితే మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇదిగోండి నేను ఇక్కడ లైన్ గీసాను, మీకు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎరేజ్ అయిపోయింది, ఇక్కడ 3 తప్ప. ఇది మొత్తం ఇదిగోండి డార్క్ అయిపోయింది. నేను వీటితో పాటు మీషోలో ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను, దానికైతే నేను 5 out of 2 ఇచ్చాను రేటింగ్. దాన్ని కూడా మీకు చూపించేస్తాను. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, ఆ వీడియో స్టార్ట్ చేద్దాం. దీని క్వాలిటీ అంత నచ్చలేదు నాకు, అందుకని 5 out of 2 ఇచ్చాను దీని రేటింగ్. మీకు ఇది కూడా కంప్లీట్గా చూపించేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు దీనికి, జస్ట్ చూపిస్తాను అంతే, మీకు చూపించాలని అంతే. ఇక్కడ వచ్చేసి ఒక బాయ్, ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్స్ ఇచ్చారు. ఇది ఒక పిల్లో బుక్ అండి, అంటే పిల్లో టైప్ చిన్నపిల్లలు ఇష్టపడేలాగా ఉంది, కానీ నాకు అంత నచ్చలేదు. ఇక్కడ వచ్చేసి హిందీ కాకాకి అలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ Z వరకు ఇచ్చారు. ఇక్కడ ONE1 10 వరకు ఇంగ్లీష్లో అండ్ హిందీలో కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మంత్స్ హిందీలో అండ్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బర్డ్స్ అన్నమాట, ఒక 6 birds ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనం చేసి వర్క్స్ అన్నమాట, ఇవన్నీ ఇప్పుడు డాక్టర్, ఆఫీస్ వర్క్, క్లంబరు అండ్ ఆఫీసరు అండ్ లెక్చరర్ అలాగా. ఇవి వచ్చేసి కలర్స్ అండ్ ఇవి వచ్చేసి ఎనిమల్స్ అండ్ ఇవి వచ్చేసి లాస్ట్ వెహికల్స్ ఇచ్చారు. అండ్ మన ఇండియా మ్యాప్ ఇచ్చారు, చిన్ని అక్షరాలతో ఇచ్చారు, కానీ చూస్తాకి బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి ఫీలింగ్స్ స్మైలీ, సాడ్, యాంగ్రీ అలా ఒక ఫీలింగ్స్ ఇచ్చారు. ఇంతేనండి బుక్. ఈ వీడియోకి నేను బుక్ చేసిన ప్రోడక్ట్స్ నాకు నచ్చినాయి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి అండ్ షేర్ కూడా చేస్తాం మర్చిపోకండి. See you in a next video. Bye guys.